సత్యవేడు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు పురవీధుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలు 5వ రోజు సత్యవేడు పట్టణంలో విగ్రహాలు ఊరేగింపుగా తీసుకెళ్లారు. బ్యాండ్ వాయిద్యాలతో మేళ తాళాలతో చిన్నలు పెద్దల యువత క్యాన్సిల్ వేస్తూ కేరింతలు చేస్తూ సమీపాన ఉన్నటువంటి తెలుగు గంగా ప్రవాహంలో వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం చేసి ఆనందోత్సాహాల మధ్య వినాయకుడికి వీడ్కోలు పలికారు. అలాంటి వినాయకుడిని తయారు చేసి దాన్ని మా యూత్ అసోసియేషన్ పిల్లలే కొందరు మెకానిక్లు ఉన్నారు, వాళ్ళే ప్రత్యేకంగా తయారు చేశారనమాట. కాబట్టి వాళ్ళందరికీ మన తరపున ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకత అనమాట. నాకు తెలిసి ఎక్కడా చూడలేదు ఈ విధంగా. ఎంతో అద్భుతంగా ఉండాలి. అభయం ప్రతి ఒక్క భక్తుడు వస్తే అభయం ఇస్తుందన్నమాట. వినాయక స్వామి అభయస్తం ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాను. కార్యక్రమాలు చెప్పాలంటే ఒకరోజు భరతనాట్యము, ఒకరోజు కోలాటము, ఒకరోజు స్కూల్ నాట్యాలు, ఈ విధంగా ఎక్కడా లేదు. నాకు తెలిసి పోలీస్ శాఖకి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మండపానికి విద్యుత్ శాఖ వారు ఉచితంగా మాకు విద్యుత్ అందించి, మాతో పాటు విద్యుత్ శాఖ వారు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ట్రైన్ గీళ్లు ఆపుకుంటూ వస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. జై బోలయ్య మహారాజ్ కి, జై బోలయ్య మహారాజ్ కి, జై బోలయ్య మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 5వ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా వినాయకుడు వచ్చిన ప్రతి భక్తుడికి అభయమిస్తూ కనిపిస్తారు. ఇటువంటి వినాయకుడు ఇంతవరకు నియోజకవర్గంలో ఎక్కడ కూడా పెట్టింది లేదు. ఇది సత్యవేడులో మొట్టమొదటిసారి జరిగిన ఒక సందర్భం. ప్రతిరోజు 5 రోజులు, ఒకరోజు కోలాటము, ఒకరోజు భరతనాట్యము, ఒకరోజు ముత్యాల దాసపడి విద్యార్థుల చేత డ్యాన్స్ ప్రోగ్రాము, భజన కార్యక్రమాలు వంటివి ప్రత్యేకంగా జరిగాయి. ముఖ్యంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము చాలా ఘనంగా ప్రతి ఒక్కరూ సహకరించారు. దానికి ముఖ్యంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి సహకరించిన ప్రభుత్వానికి, ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకు, ఈ రంగమిట్ట వీధిలో దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.